అందరికి శనార్థులు మంచిగున్నారల్లా. నేను వచ్చేసిన ఇవాళ సుతా మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం. పోటీ చేస్తాడట తెలంగాణలో. దిష్టి పాటకు సమాధానం లేదు స్పీచ్ లా. గట్టిగానే అరుచుకుర్రు తెలంగాణ లీడర్లు. తెలుస్తున్నాయట పవన్ కాంగ్రెస్ ల కథలు. సంబరంగా అయింది ఆవిర్భావ సభ. రేవంత్ స్పీచ్ ముగించిండు గబగబా. రేవంత్ ను లెక్క చేస్తలేడట మహారాష్ట్ర సీఎం. బండి సంజయ్ అరుచుకుండు ఆగమాగం. ఎండకు కళ్ళు తాగిండు చంద్రాల్ సారు. రాజకీయంలో ఈయన ప్రమోషనే వేరు. అదే రాజకీయం అంటే రాజకీయమేనుల్లా. ఎప్పుడు ఎట్లా మాట్లాడాలంటే అట్లా మాట్లాడాలి. తప్పుతుందా చెప్పుర్రి. అగో ఇవాళ పవన్ కళ్యాణ్ సారు రేవంత్ రెడ్డి సారు మాటలు వింటే గట్లనే అనిపిస్తుందట తెలంగాణ జనాలకు. రేవంత్ రెడ్డి సార్ ఏం మాట్లాడతాడో ఎరకనే కదా. ఓ మాకెందుకు తెలియదు, పచ్చి బూతులు మాట్లాడతారు. బూతులు మాట్లాడుట్లా పిహెచ్డి చేసినట్టే మాట్లాడతాడు అనుకుంటే అనుకుండొచ్చు, కానీ ఇవాళ ఎన్నడూ ఈయనని మాట విన్నారు జనాలు. జై హింద్, జై తెలంగాణ, జై హింద్, జై తెలంగాణ. అగో గతంలో కూడా రేవంత్ సార్ జై తెలంగాణ ఎన్నడన్నా అంటే అనుండొచ్చు, కానీ బీఆర్ఎస్ లీడర్ల లెక్క జై తెలంగాణ అనే మాట సారు నోట్లకించి రాదు. ఎప్పుడు చూసినా జై కాంగ్రెస్ అంటాడు. కానీ ఇవాళ మాత్రం జై తెలంగాణ అని బగ్గనే అన్నాడు. గదిసుత రాశిని చదివినట్టే ఉన్నాడు, మనసులకెంచి అన్నట్టు లేడు రేవంత్ సారు. ఎందుకంటే అనే టైంలో శివర్ల తడబడ్డాడు. ఇంకో పారి నుర్రి. జై హింద్, జై తెలంగాణ, జై హింద్, జై తెలంగాణ. కానీ పవనాల్ సార్ మాత్రం సినిమా డైలాగులు చెప్పుట్లా ఒక ప్రో ఉంటది కదా. ఏ డైలాగ్ నువ్వు ఎట్లా పలకాలో అట్లా పలుకుతాడు. ఏ మాట అయినా మనసులో ఉన్నా లేకపోయినా సూటి కొడతాడు. ఇవాళ ప్రెస్ మీట్ శివర్లో కూడా జై తెలంగాణ, జై హింద్ అని బగ్గనే అన్నాడు. 4 కోట్ల ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై హింద్. సార్ను తెలంగాణలో తిరగనీయం రానియం అని గట్టిగానే అరుచుకుంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. గదే పంచాది నడుస్తుండే 4 దినాల సంధి. గా టైంలో ప్రెస్ మీట్ పెట్టుడు. ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అన్నడా. సార్ మనసులో కూడా జై తెలంగాణ అనే ఫీలింగ్ గట్టిగానే ఉన్నదా అంటే గది సార్కే తెలవాలిగా. వద్దు, రావద్దు, మా తెలంగాణ జోలి రావద్దు. మాకు తెలంగాణ వచ్చిందని 11 రోజులు అన్నం తినని మీరా మళ్ళీ తెలంగాణ వస్తున్నా అంటుర్రు. వస్తే రారి, టూర్ వచ్చినట్టు రారి. మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, చూసుకొని పోర్రి. గంతే బస్సిగా. మళ్ళా మా దిక్కు చూడొద్దు. ఇక్కడ ఇండ్లు ఉన్నాయి, మీ రాష్ట్రంలో సౌలతులు సక్కంగా లేక ఇక్కడికి వస్తున్నామంటారా. సరే రారి, ఉండుర్రి, గంతే. తెలంగాణ వస్తాం, తెలంగాణ మీద పెత్తనం చేస్తాం. గీసొంటి నడవై ఇగో గీదేనుల్లా తెలంగాణ మీద ఆంధ్ర నాయకులు పెత్తనం చేద్దామని చూస్తురట. తెలంగాణ సమాజం గట్టిగానే గద్రిస్తుంది. పవనాలు సారు కూడా ఎంట్రీ దొరుకుతలేదు. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. పవనాలు సార్ అంటే సినిమాల్లో గొప్పనే గాని తెలంగాణ వచ్చిందని 11 రోజులు అన్నం తినలేదని పబ్లిక్ మీటింగ్ లో చెప్పే. గసొంటి సార్ను రానిత్తరా. ఊరికి పిస్తామనేటోళ్ళు కూడా ఉన్నారు. చివరకు సభ పెడతామంటే పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదు. కోర్టులు కూడా గా పిటిషన్ తీసుకోకుండే. నిన్నటి సంది జవడం గట్టిగానే అవుతుంది. గన్ పార్క్ తానా నిరసనకు కూడా పోయిర్రు. అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి జనసేన లీడర్లను అరుచుకుర్రు. లొల్లైంది అక్కడ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊకుంటలేరు. మందుల సామెల్ సార్ ఎట్లా అరుచుకుంటాడో ఎరకనే కదా. మొన్ననే పవనాలను పొట్టు తిట్టిండు. ఇప్పుడు కూడా గట్టిగానే గదిరిచ్చిండు. తెలంగాణ రావాలంటే నీ కోదాడు బోర్డర్ కాడ కంపనాడు రోడ్డు మీద ఖబర్దార్, మీకు జిస్టు కూడా కడతాం. ఇవాళ మీరు తెలంగాణ జిస్టు తలిగి కోనసీమ కొప్పారిపోయిందని చెప్తా ఉన్నాను. కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయినాయి, తెలంగాణ జిస్టు తాగంటున్నాం. కానీ మీకు జిస్టు కూడా కడతాం. ఎక్కడ మా పెళ్లిగా పోతే తెడ్డు మసిమంతా సిబ్బి ఎట్లా కట్టావో ఇవి కూడా మీకు కాడ కడతాం నిశ్చయంగా. ఖబర్దార్.
ఇక అద్దంకి దయాకర్ సార్ అయితే ప్రెస్ మీట్ కూడా పర్మిషన్ ఇవ్వమనబట్టే. కనీసం మా ఇంట్లో ప్రెస్ మీట్కైనా అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతున్న పరిస్థితుల్లో ఆ ప్రెస్ మీట్కు అవకాశం ఇవ్వడము కుదరదు అని చెప్పడానికే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసింది. వీళ్ళే కాదుల్లో సీనియర్ లీడర్లు కూడా గట్టిగానే అరుచుకుర్రు. హీరోగా యాక్టింగ్ చేసుకో, సినిమాలు తీసుకో, అందరు చూస్తారు. తెలంగాణలో రాజకీయం చేసే హక్కు కానీ, తెలంగాణ ముచ్చట తీసే హక్కు కానీ లేదంటారు పవన్ కు. మనకు మళ్ళా ప్రాంతాలు విభేదించి అటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. కొంతమంది స్వార్థంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంది. అసలు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉంది. కోస్తాంధ్రలో కొబ్బరి తోటలు కూలిపోతే తెలంగాణ వాళ్ళ కన్నుబడి తెలంగాణ వాళ్ళ దిష్టి దాకి కూలిపోయిందని చెప్పేసి మాట్లాడిన నువ్వు, తెలంగాణ వాళ్ళ కళ్ళని దిష్టి కళ్ళతో పోల్చినటువంటి నువ్వు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత కలిగిన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అడుగుతా. జనసేనోళ్ళు మాత్రం గదేంది గిదేంది అని శాననే షికాకు చేస్తుర్రు. లొల్లంతా పవనాలు సార్ చేసిందేనుల్లా. అప్పట్లనేమో తెలంగాణ ఏర్పడిందని 11 రోజులు అన్నం తినలేదనే, మొన్ననేమో తెలంగాణోళ్ళ దిష్టి దాకి కోనసీమల కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయనే ఊకుంటారా? తెలంగాణ ఏర్పడిందని ముద్ద దిగనాయనకు తెలంగాణతోని ఏం పని అని గట్టిగానే నిలదీస్తుర్రు. ఇక్కడున్న తెలంగాణోళ్ళను కూడా ముఖం పట్టుకొని అడుగుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అయితే ఇంత జరిగిందా? పవనాల్ సార్ మాత్రం ప్రెస్ మీట్ పెడతా అనుకుంటొచ్చిండు. ఫ్యాన్స్ కూడా పొద్దుగుట్ల వాళ్ళ లోపల పవన్ సార్ ఇంటి ముంగడికి వచ్చిర్రు. ఇక సార్ ఏమన్నాడంటే, నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉంటున్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను, ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. అబ్బో సార్ కథ మామూలుగా లేదుల్లో. ఇనుర్రి ఇంకా షానున్నాయి లోపట దాశనం. ఈ రోజున ఒక్క మాట మీకు కేసీఆర్ గారి గురించి కానీ ఇన్ని సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక మాటంలా జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ, ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. గదుల్లా పంచాది ఇయాల్టికైతే ఇట్లా ఓడిసింది అంటే గిది ఓడవని పంచాదేనంటారా? గది వేరే ముచ్చటిగా. రాసి పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకోపో. తెలంగాణకు ₹1 కూడా ఇయ్యమని అప్పట్లో కాంగ్రెస్ ఇయ్యమని అన్నాక సీఎం కేసీఆర్ సార్ ఊకుంటాడా? ఏం చేసుకుంటావో చేసుకోపో అంటే ఏడదాకా వచ్చిందో చూసినావా అన్నాడు. తెలంగాణ వచ్చినాక తెలంగాణ గడ్డ అంటేనే పోరాటముల్లా ఎన్నేళ్ళు కొట్లాడిరో ఎరకనే కదా. గసంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పొట్టయినాయి కదా. మరి చూద్దామా? ఏదన్నా చెప్పుర్రి. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ కొట్లాటను మర్చిపోలేము, అమరుల త్యాగాలను మర్చిపోలేము. అగో కేటీఆర్ సారు తెలంగాణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాడు. కొంతమంది అర్భకులు, అల్ప సంతోషులు, కుక్కమూతి పిందెలు, అంగుష్ట మాత్రులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండొచ్చు, చెలరేగిపోతుండొచ్చు, పైశాచికానందం పొందుతుండొచ్చు. దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాస్తవం, అది అక్షర సత్యం. వేటగాడు చెప్పే పిట్ట కథలు నిజం కావద్దు అంటే సింహం తన కథ తాను చెప్పాలి. ఆ సింహాలు మీరే కావాలి. సింహం కేసీఆర్ గారు చెప్పడం కాదు. ఒక్కొక్క గులాబీ సైనికుడు, ఒక్కొక్క చెల్లె, ఒక్కొక్క తమ్ముడు, ఒక్కొక్క అన్న, ఒక్కొక్క అక్క. ఇంతకుముందు మా అక్కలు ఎంత అద్భుతంగా వాడిన పాట, ఎవరు చెప్పిండ్రు వాళ్ళకి అట్లా రాయమని? కాంగ్రెస్ పార్టీ మీద ఎంత కొట్లాడితే తెలంగాణ వచ్చిందో ఎరకనే కదా. గసొంటి తెలంగాణ ఇప్పుడు ఎట్లయిందో తెలియదా? ఊకునేటిదే లేదు. పోరాటం ఏం కొత్త కాదు. గీ కాంగ్రెస్ తో ఫైటింగ్ ఏం కొత్త కాదంటారు బీఆర్ఎస్ లీడర్లు. అప్పుడు వీళ్ళు పార్లమెంట్ లో మాట్లాడిండ్రు, అప్పుడు వీళ్ళు ఉద్యమాల్లోకి కలిసి వచ్చిండ్రు. అది కూడా అందరు కాదు, కొందరు. ఇవాళ వెళ్తున్నానైతే అప్పుడు కూడా రాలే. ఆయనకు 14 ఏళ్ల ఉద్యమంలో సిగ్గు రానేలేదు, ఆయనకు బుద్ధి రానేలేదు, జ్ఞానం రానేలేదు, తెలంగాణ ఉద్యమ స్పృహ రానేలేదు ఆయనకు.
ఒక్కనాడు జయశంకర్ సరసన నిలబడలే, ఒక్కనాడు విద్యాసాగర్ రావు గారి కరచాలనం చెయ్యలే. ఏదైనా ఉన్నంత కూడా చంద్రబాబు పాదాల దగ్గరనే మోకరిల్లి ఆ చంద్రబాబును తెలంగాణ మీద నీ స్టాండ్ ఏందని అడిగేటందుకు ఉద్యమకారులు పోతే ఉద్యమకారులను చంపేస్తానని రైఫిల్ ఎత్తిన ద్రోహి వాళ్ళ ముఖ్యమంత్రి. కొట్లాడి కోటి ఆశలతో తెచ్చుకున్న తెలంగాణలో సంబరం అంటే ఉత్తగుంటదా? ఆట పాటలతోని అద్దర కొట్టిర్రు. వాడు ఓటంటాడు, ఈడు ఓటంటాడు, వాని కోటయ్యద్దు, ఈని కోటయ్యద్దు, వాని కోటయ్యద్దు, వీని కోటయ్యద్దు. మోసపోయి గోసావడ్డారో మా హయ్యల్లారా, టిఆర్ఎస్ ని మర్చిపోవద్దు మా మల్లారా, టిఆర్ఎస్ ను మర్చిపోవద్దు మా అయ్యల్లారా. అయాల తెలంగాణ ఉద్యమంలో ఎటుకొన కన్నా కనపడ్డా ఆనుల రేవంత్ రెడ్డి సారు. అగో గదే సారి ఇయాల తెలంగాణకు సీఎం అయి కూసుండు. ఆ హామీ ఈ హామీ అనే ఆశ పెట్టుడుతోని సార్కు పదవచ్చే. గా సారే ఇయాల సీఎం హోదాల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నాడు. కానీ సారు ఎండ దెబ్బకు తట్టుకోలేకపోయినట్టునుల్లా గదే అంటుండు. చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి, కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది ఎండ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్లో ఉంటాయి. చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాని కొంత సంక్షిప్తంగా ఇందులో పూర్తి చేస్తాం. రాతపూర్వకమైన వివరాలన్నిటిని కూడా అందించాం రాష్ట్ర ప్రజలందరికీ. నీళ్లు నిధులు నియామకాలు అనే స్లోగన్తోనే తెలంగాణ కోసం కొట్లాడిర్రు. కానీ నీళ్ళన్నీ ఆంధ్రోళ్ళు ఇంకా ఎత్తుకపోతూనే ఉన్నారట. రేవంత్ సారు గప్చు పుండు, ఉత్తమ్ సార్ది ఉత్తకథ అవుతుందని జనాలంతా కోసపడుతుర్రు. నిధులు 10 ఏళ్ళు బగ్గనే ఉండే గాని రేవంత్ సార్ వచ్చినాక పైసా లేకుండే. కొనుక్కుంటే రాష్ట్ర ప్రభుత్వం రూపాయి బిల్లు లేదు మీ దగ్గర. రోజువారీ కార్యక్రమాలకే ఇవాళ మీకు అద్దెకి ఎత్తలేదు మీ దగ్గర. ఇవాళ డిఎల్ ఇస్తలేరు, పిఆర్సీ అమలు చేస్తలేరు, ఉద్యోగాలు ఇస్తలేరు, నిరుద్యోగులు ఇస్తలేరు, 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు. మీ ప్రభుత్వం నడవడమే కష్టం. ఇక్కడ ప్రభుత్వం నడవడం కష్టం, కానీ ఢిల్లీకి మూటలు అప్పయ్యడం మాత్రం సక్సెస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక నియామకాల పంచాయతీ కూడా గట్టినే అవుతుంది కదా. వచ్చిన ఏడాది లోపట్నే 2 లక్షల కొలువులు ఇస్తామని నిరుద్యోగులను ఆశ పెట్టి రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి సారు 2.5 ఏళ్ళు అవుతున్నా కొలువులు ఇవ్వకపోతుండే. ఏమో పోర్రి ఎవని పాలయ్యిందిరో తెలంగాణ, ఎటు పోతుందిరో తెలంగాణ అనే కాడికొచ్చింది మళ్ళా. ఇదంతా కాదు కానీ పవన్ సార్ ప్రెస్ మీట్ పెట్టినాక కాంగ్రెస్ వాళ్ళు అరుచుకున్నారు. అబ్బా మాటకు మాట మామూలు ర్యాగింగ్ కాదుల్లా. చూడుర్రి ఏమన్నా ఆవేశమా సినిమాలన్నా యాక్టింగ్ చేస్తాడు కానీ ప్రెస్ మీట్లో మాత్రం ఊగిపోతాడుల్లా. ఇవాళ సుత గది చేసిండు, సిగమూగుతాడు సారు ఎరకనే కదా. కానీ తెలంగాణ లీడర్లు మాత్రం గియన్ని మాతాన నడవే అంటుర్రు. మీ కథంతా మాకు ఎరకనే అంటుండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. రేవంత్ జనసేన పవన్ ఇద్దరు దోస్తాన చేస్తురట. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఉండాలని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండట. ఎవరో ఏదో అన్నాడని చెప్పి అసలు ఇవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ తోని ప్రజల్ని మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పవన్ ఇద్దరు కలిసి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించే పద్ధతుల్లో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం కొరకు ఆడుతున్న డ్రామాలు తప్ప ఇంకోటి కనబడతలేవు మాకు ఇందులో. ఇక పవనాలు సారుకు వీర ఫ్యాన్ ఉన్నాడు కదా తెలంగాణ కాంగ్రెస్ లా. అనిరుద్ రెడ్డి అన్న ఆడుచుకున్నాడు చూడుర్రి. పవన్ సారు అంతగానం గెలిచిండు, గెలిపించుకున్నాడు అనుకుంటుర్రా అందరూ. కానీ ఈ ఎమ్మెల్యే అన్న మాటలు ఇంట మాత్రం గంతే అనిపిస్తుంది. నిన్న ఒక ఫ్యాక్టరీకి ఎక్కడ పోతే ఒక అధికారి నిలబడితే కాళ్ళ మీద కాలు వేసుకుని ఆ అధికారులు వీల్ గో టు సింగపూర్. మోడీ గారేమో బయట దేశాలకు పోద్దంటాము, నువ్వేమో వీల్ గో టు సింగపూర్. అంటే గవర్నమెంట్ పైసలతోని నీ కొడుకును చూసుకునేదానికి ఇది ఒక ప్లానా? నీకు ఏదైనా కానీ హైదరాబాద్ ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈ రోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లోనే ఉంటున్నావు. దాని గురించి మనం ఆలోచించు. అగో నిన్నటి సంది పొన్నం సారు కూడా పవన్ సార్ను గట్టిగా నడుచుకుంటుండు. అంటే అప్పట్లో కూడా దంచుకుండు, అది వేరే ముచ్చట. గాని ఇవాళ ఏమన్నాడంటే తెలంగాణ నవనిర్మాణం ఏం చేసేది ఉన్నది, నువ్వు వచ్చి పీకేది ఇక్కడ. నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా అక్కడనే పీకలేకపోతుంది ఇక్కడేం పీకుతా అని. మళ్ళెందుకు ఇట్లా అనేటి ఒక మాటలు చెప్పేది ఒక మాట. స్క్రిప్ట్ పాప చక్కగా రాసిస్తలేరు బీజేపీలో ఎవరు. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే.
4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. ఇగో గిట్లుందుల్లా తెలంగాణ లీడర్ల జోలి తీస్తే ఏదన్నా చెప్పుర్రి. పవన్ సార్ మాత్రం కోనసీమ కొబ్బరికాయలకు తెలంగాణలో దిష్టి తాకింది అనే మాటకు మాత్రం సక్కంగా సమాధానం చెప్పనే లేదు. సంబంధం లేని సమాధానం చెప్పి ఏదో తూతూ మంత్రంగా మమ అనిపించిండు. అరే రేవంత్ సార్ను మరీ లెక్క చేస్తలేరట గానుల దేశంలో. పాపం సారు ఆ నడవనే చెప్పు లెక్కపోయేటోళ్ళు లెక్క చూస్తురు అని. ఇప్పుడేమో పక్క రాష్ట్ర సీఎం పట్టించుకుంటూనే లేరట. నారా లోకేష్ సార్తో కూడా పోటీ పడలేకపోతున్నట కదా రేవంత్ సారు పరిస్థితి మరీ ఇంత దారుణమైంది ఆనుల్లా. పాపం రేవంత్ సార్ను మహారాష్ట్ర సీఎం పట్టించుకుంటలేడని నారాజ్ అవుతుండు సారు. తెలంగాణ సీఎం గా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు దేశంలో గా మర్యాదనే వేరు. కేసీఆర్ అని దేశం మొత్తం మారు మోగింది. తెలంగాణ సీఎం పదవికి ఎంత గౌరవం ఉండేటిది. కానీ రేవంత్ సార్ వచ్చినాక అంత యటమటమైంది కదా. ఇక రేవంత్ సార్ ఆగుతాడా? ఆయన నోటికి మొక్కాలే అని తెలిసిందే కదా. అగో వార్నింగ్ ఇస్తుండు చూడుర్రి. అందుకే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖ రాసిన. దీనికి సంబంధించి చర్చించేది ఉన్నది, ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకునేది ఉన్నది, సమయం ఇవ్వండి అని. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంతవరకు స్పందించలే. మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో నాకు అర్థం కాలే. వారం క్రితం నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి గారు ఒక సూచన చేశారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యంగా చర్చించుకొని వాటిని పరిష్కరించుకోండి అని వారు సూచన చేశారు. మరి వారి సూచన ప్రాతిపదికన మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను లేఖలు రాస్తా ఉన్నా. దయచేసి వేదిక మీద నుంచి ఫడ్నవీస్ గారికి నా విజ్ఞప్తి, తుమ్మిడేటి ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అంతరాలను అవాంతరాలను తొలగించడానికి తక్షణమే ముఖ్యమంత్రుల లెవెల్లో సమావేశానికి మీరు సమయం ఇవ్వండి. మాట తీరును బట్టి ఎదుటోళ్ళు కూడా మర్యాదిస్తారని తెలిసిందే కదా. మరి సార్ ఇట్లా మాట్లాడతాడని ఎరకయ్యే అపాయింట్మెంట్ ఇస్తలేరు కావచ్చు అంటుర్రు. గట్ల దడిపిస్తే మహారాష్ట్ర సీఎం ఇంటాడా చెప్పుర్రి. కానీ లోకేష్ సార్ను చూడుర్రి, మహారాష్ట్ర సీఎం ఎంత గౌరవంగా మిసులుతుండో. ఆయన కూడా బాగానే రెస్పెక్ట్ ఇచ్చిండు. మరి లోకేష్ సార్కు అంత మర్యాద ఇచ్చిన ఆయన రేవంత్ సార్ను అసలు ఎందుకు పట్టించుకుంటలేడో వాళ్ళకే తెలవాలి. అగో గిదే పంచాది మీద బండి సంజయ్ సార్ ఏమంటుండో ఇన్నుర్రి. కాళేశ్వరం విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం మనకు సహకరించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మర్చిపోయినట్టున్నారు. కాళేశ్వరం విషయంలో, ప్రాణాయిత చెవుల విషయంలో కానీ ఇతర ప్రాజెక్టుల విషయంలో పక్క రాష్ట్రంతో ఇబ్బందులు ఉంటే కలిసి కూర్చొని మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యారట. కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇప్పారట. చెప్పు నాకు చేత కాదు అపాయింట్మెంట్స్ కూడా చేతనైతలని చెప్పి చెప్తే మేమే ముందుకు వస్తాం, కిషన్ గారు ముందుకు వస్తారు. పక్క రాష్ట్రాలతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాలి తప్ప పక్క రాష్ట్రాలతో గిల్లి గజ్జాలు పెట్టుకొని దాని ద్వారా మళ్ళీ తెలంగాణ వాదాన్ని మళ్ళీ ఒకసారి తీసుకొచ్చి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఇది మంచి పద్ధతి కాదు. అరే రేవంత్ సార్ ఎంత పని అయిపోయే. కొన్ని ముచ్చట్లు బయటకు చెప్పుకోవద్దు సార్. ఇంకోటి ఏందంటే అంతదాకా తెచ్చుకోకూడదు. తెలంగాణ అసొంటి రాష్ట్ర సీఎం వస్తా మాట్లాడదామంటే మహారాష్ట్ర సీఎం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేటంత బలం ఎప్పుడు వస్తుందో కదా రేవంత్ సార్ కు. మరి అపాయింట్మెంటే ఇస్తలేరంటే వీళ్ళిగా తుమ్మిడి హెట్టి ప్రాజెక్ట్ కట్టినట్టేనుల్లా. వామో 100 సీట్లట నుల్లా, 100 సీట్లట. ఇన్నదా అనుల్లాగి చిత్రం ఎవరంటారో ఎరికేనా? రాష్ట్ర కాంగ్రెస్ పెద్ద మనిషి చూడు రేవంటుండో. 2.5 ఏళ్ల తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం మళ్లీ ఎన్నికలకు వెళ్తాం. 100కి తగ్గకుండా సీట్లు తెచ్చుకొని గెలుచుకొని తెలంగాణ నిర్మాణానికి మళ్లీ పునరంకితం అవుతామనే మాట ఇస్తున్నాం, మనవి చేస్తా ఉన్నాం. అంతేగా అనుల్లా వేస్తారు ఎందుకయ్యారు? ఓట్లు వేస్తారు, సీట్లు కూడా బాగానే ఇస్తారు. 100 కర్మ ఇంకో 100 కూడా ఇస్తారు. ఉందే 109 సీట్లు. అందులోకి కాంగ్రెస్ పార్టీలకు 100 వస్తాయట నుల్లా, 100 వస్తాయట. ఏం చేసిరని మహేష్ సార్ ఏమిచ్చిరని 100 సీట్లు ఇస్తారు సార్ మీకు? రేవంతాలు సార్ ఎన్ని హామీలు ఇచ్చిండు, ఏం అమలు చేస్తుండో జనాలు మర్చిపోతారా సార్? ఏమో నుల్లా, కాంగ్రెస్ వాళ్ళకు 100 దండాలు పెట్టినా తప్పులేదు. మహేష్ సార్ మాత్రం గట్టిగానే ఆశపడుతుండు. రేవంత్ సార్ వాళ్ళ పార్టీని ఎన్ని 100 అడుగుల లోతుల బొంద పెడుతుండో చూస్తలేనట్టుండు కదా అని ట్రోలింగ్లు అవుతున్నాయి సార్ మాటలు విన్నాక. జనం కోసం తిరిగే ఒక్క మంత్రిని చూపెట్టురుల్లా. భట్టి సార్ మీదనేమో స్కామ్ల వార్తలు వస్తుండే, జార్ఖండ్ వ్యవహారాలతోనే సరిపోతుండే. పొంగులేటి సార్కేమో కాంట్రాక్టులు చూసుకున్నాడే అవుతుండే. ఉత్తమ్ సారేమో ప్రిపేరే కాడాయే అన్నట్టు. ఈ సూర్యాపేటలో చూడుర్రి ఫ్లెక్సీ ఎట్లా కొట్టిచ్చిర్రో. మంత్రి
సారేమో కలెక్టర్ అట, ముఖ్యమంత్రి సారేమో జిల్లా విద్యాధికారట. మంచిగా ఉంది కదా. కానీ ఇంట్లో ఇంకో చిత్రం ఏంటంటే ఉత్తమ్ సార్కేమో పెద్ద అధికారం ఇచ్చిర్రు, రేవంత్ సార్కేమో చిన్న అధికారం ఇచ్చిర్రు. గిట్లుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియాల అధికార పనులు ఏమో పోర్రి, గీసొంటి ఆఫీసర్లు చేసే పనులు, గసొంటి మంత్రులు ముఖ్యమంత్రి చేసే పనులతోని 100 వస్తాయట సీట్లు. 100 కాదు, అందులో ఒక 0 తగ్గించి 10 ఇచ్చుడే ఎక్కువ అంటారు కదా. బాబా ఏమన్నా ఎండలా ముంజలకు మస్తు డిమాండ్ వస్తుంది, కళ్ళుకు మస్తు డిమాండ్ వస్తుంది అని ఎరకనే కదా. గట్లనే ఎండాకాలంలో స్విమ్మింగ్ పూల్స్ కూడా మంచి గిరాకీ వస్తుంది. కాకుంటే ఇప్పుడు చూసే కళ్ళు డిమాండు స్విమ్మింగ్ పూల్ డిమాండు చాలా చిత్రంగా ఉంటది చూడర్రి. అగో కాక తాటి చెట్టు ఎక్కిందా, మంచిగా కళ్ళు గీస్తుండా. అసలుగా కళ్ళు దాగే కస్టమర్ ఎవరో చూస్తారా ఎట్టా? చూసిర్రా ఆనుల్లా చంద్రసార్ను ఎన్నడన్నా కళ్ళు దాగంగా గీ గౌడన్నల కళ్ళు దాగేటందుకు సారే ఆగిండు. వీడియోలు కూడా చూడుర్రి ఎట్లున్నాయో, ఫ్రంట్ యాంగిల్, డౌన్ యాంగిల్, బ్యాక్ యాంగిల్ అని తీర్లున్నాయి. అంటే రాజకీయం చేసేటోళ్ళుగా మాత్రం పబ్లిసిటీ చేసుకోరా గాని సారు కళ్ళు దాగి ముచ్చట్లు పెట్టిండు. వాళ్ళు కూడా మస్తు ఖుషి అయ్యిర్రు. ఇటు చూడుర్రి కరీంనగర్ లో కానొచ్చిన చిత్రం. స్విమ్మింగ్ పూల్ కావాలంటే పట్నం పోవాలి, గది పైసలున్న ఇళ్లలోనే ఉంటది అనుకుంటాం గాని ధీమాకుంటే మన ఇంటి ముంగడ కూడా ఉంటదని చూపెట్టిండు గీ రైతన్న. పోరలు మాత్రం మస్తు ఖుషి అవుతుర్రు పో. పిల్లలకు హాలిడేస్ ఇచ్చుట్లా ఎండ తీవ్రతకు ఇలాంటి ట్రాక్టర్ లో పరదేసి నీళ్లు పట్టడం జరిగింది. అందులో ఈత నేర్చుకోవడం పిల్లలకు ఉత్సాహంగా ఉంటారు. ఇదొకటి ఏంటంటే కినాల పోటీ పోకుండా ఇది పిల్లల ప్రాణాలకు అపాయం కాకుండా ఇంట్లోపల మేము చేయడం జరిగింది. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోని మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.